బేసికల్లీ నాకు అంటే వెనక్కి పెద్ద తిరిగి చూసుకునే అలవాటు లేదండి. కానీ నిజంగా చెప్పాలంటే చాలా చాలా లక్కీ అనే చెప్పాలి నేను. అంటే నేను చేయాలని అనుకున్నప్పుడు నాకు కలిసి రావడం, కొంతమంది మనుషులు కలవడం, నేను యాక్టింగ్ చేయాలనుకున్నప్పుడు వెరీ క్విక్గానే నాకు ఆడిషన్లో సెలెక్ట్ కావడం, తర్వాత నేను డైరెక్షన్ చేయాలనుకున్నప్పుడు అంటే ఒక 2-3 ఏళ్ళకి ప్రొడ్యూసర్ దొరకడం అండ్ నా ఫస్ట్ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టడం అంటే చాలా ఫార్చ్యూటస్ థింగ్స్ చాలా జరిగాయి యాక్చువల్లీ. సో ఐఎమ్ లక్కీ అనే చెప్పాలి నేను. నో కంప్లైంట్స్. మరి మాకెందుకో అవసరాల శ్రీనివాస్లో ఉన్న ఆ టాలెంట్కి తగ్గ గుర్తింపు రాలేదేమో అనే ఒక ఇది ఉంది. అది దానితో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అంటే బయట నుంచి చూసే వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదండి. అంటే మీ ఫీల్డ్లో ఉన్నప్పుడు మీరు చూసేదంతా ఇదే. సినిమా వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక 100 మంది ఉంటే సక్సెస్ ఈజ్ లైక్ హౌ మెనీ ఫిల్మ్స్ యూ డూ. నేను నిజంగా చెప్పాలంటే 50 సినిమాలు చేసి ఉంటా ఇన్ 15 years, విచ్ ఈస్ వెరీ వెరీ లెస్. అందుకని అది తక్కువ అని అనిపించవచ్చు. బట్ నేను నిజంగా ఐ మీన్ స్టేట్ వేర్ ఇప్పుడు నాకు ఒక పాత్ర చేయాలని, ఒక క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ చేయాలంటే నేను క్రియేట్ చేసుకుని దాన్ని సెటప్ చేసుకునే ప్లేస్లోనే ఉన్నా. అండ్ అలాగే నేను వేరే వాళ్ళకి కూడా సెటప్ చేయగలిగే ప్లేస్లోనే ఉన్నాను. సో నాకు అటువంటి వెల్త్ అయితే లేదు. బికాజ్ ఇఫ్ ఐ వాంట్ టు డూ ఇట్ ఐ కెన్ డూ ఇట్. ఆ ప్లేస్లో అయితే ఉన్నాను. అండ్ నాకు నిజంగా నాకు అంత ఎక్కువ పని చేయడం, నాకు 30 రోజులు షూటింగ్కి వెళ్ళిపోయి రోజుకి 2 షూట్లు చేయడం నాకు పెద్ద అంత నచ్చదన్నమాట. నాకు నెలకి 10 రోజుల కన్నా ఎక్కువ పని చేయలేను. బికాజ్ నాకు రైటింగ్ అంటే ఇంట్రెస్ట్. నేను కొంచెం ఖాళీగా ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. సో మీరు అన్నట్టు 16 yearsలో 50 మూవీస్ యాక్ట్ చేశారు. 50-60 ఉంటాయి. అదే. సో అవుట్ ఆఫ్ 50-60లో మీరు క్రియేట్ చేసుకొని మీరు చేసినవన్నీ? నేను క్రియేట్ చేసిన 5 ఏమేంటి అవి? ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద, 101 జిల్లాల అందగాడు, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, కుమారి శ్రీమతి. అదే. ఓకే. సో వాటి ద్వారా వచ్చిన గుర్తింపు చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ ఊహల గుసగుసలాడే నన్ను దయ్యంలా వెంటాడుతుంది. అండ్ కుమారి శ్రీమతి జనాలు అంటే ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధి అవుతుందని. మొన్న ఎవరో మా ఫ్రెండ్ ఒకళ్ళు అంటార్క్టికా ట్రిప్కి వెళ్తున్నారు. వాళ్ళ ఐప్యాడ్లో కుమారి శ్రీమతి డౌన్లోడ్ చేసుకుని వెళ్తున్నారు. నేను అంటార్క్టికాలో వెళ్ళినప్పుడు కుమారి శ్రీమతి చూస్తూ ఉంటానని చెప్తున్నారు. ఓకే. అండ్ సో నేను క్రియేట్ చేసుకున్న దానికే నాకు ఎక్కువ గుర్తింపు వచ్చింది యాక్చువల్లీ. సో అదర్ దాన్